అన్ని పండుగల కంటే చాలా పెద్ద పండుగ ఇక్కడ జరుగుతుంది. అదే మేము ఇప్పుడే ఓటేసి వచ్చాము. అందరూ జనాలు కూడా పొద్దున్నే పనులు చేసుకొని కాలనీ అంతా బయటకు వచ్చి ఓటేస్తున్నారు. అండ్ మా బ్రదర్ నవీన్ యాదవ్ గారికి అందరూ తప్పకుండా వచ్చి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక మంచి మార్పు కోసం అందరూ నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలకి తోడ్పడాలని, ఆయనకి కూడా ఓటేస్తే ఒక మంచి యూత్ఫుల్ చేంజ్ అందరు గమనిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ అపార్ట్మెంట్స్ నుండి బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఎలక్షన్ అప్పుడు ఎక్కువ ప్రతాపం స్లమ్ ఏరియాస్ ఉంటుంది, కానీ ఈసారి కాలనీలో ఎలా రెస్పాన్స్, ఓటర్స్ వస్తున్నారా బయటకు ఓటే? ఈసారి అసలు చాలా పెద్ద చేంజ్. అందరూ ప్రతి ఒక్కరు పొద్దున్నే పనులు చేసుకొని బయటకు వచ్చి కాలనీ అంతా నిండిపోయారు, ఓటేస్తున్నారు. యూత్ అయితే బాగా రెస్పాన్స్ ఉంది. ఈవెన్ మాలాంటి హౌస్ వైఫ్స్ కూడా పొద్దున్నే వర్క్ చేసుకొని బయటకు వచ్చి అందరు వచ్చి ఓటేసి ఓటు హక్కు ఎప్పుడు కంటే ఈసారి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. అంటే నవీన్ యాదవ్ గారు యూత్ఫుల్ లీడర్ కదా, బాగా చేంజ్ కోరుకుంటున్నారు అందరూ. ఆయనకేస్తే మనం చాలా మంచి మార్పులు అభివృద్ధి చూడగలుగుతాము. అందుకే ఆయనని ఓటు వేసి మా బ్రదర్ని గెలిపించాలని మా సిస్టర్స్ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నవీన్ యాదవ్ గారు. ఈరోజు మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల పండగ జరుగుతుందండి. ప్రజలు చాలా చక్కటి రెస్పాన్స్ ఉంది, చాలా చక్కగా జరుగుతుంది ఓటింగ్ ప్రోగ్రాం. మొట్టమొదటిగా చక్కటి ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘానికి మరియు చక్కటి వ్యవస్థను క్రియేట్ చేసిన పోలీసులకు ఎప్రిషియేట్ చేస్తున్నామండి. ఇది చాలా చక్కగా జరుగుతుంది. ప్రజలు కూడా తండోపతండాలుగా ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా వస్తున్నారు. రియల్లీ వీఆర్ హ్యాపీ. ఈ యొక్క సింబల్ కూడా యూత్ బాగా బయటకు వస్తుంది. యూత్ బాగా రావడం ఒక ప్రపంచం, అది క్లారిటీగా అర్థమైపోతుంది ఈ ఎలక్షన్ ఎటు వెళ్ళబోతుందని. ఈ ఎలక్షన్ ఎక్కువగా రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన మీద కాబట్టి మంచి స్పందన ఉంది, మంచి విజయం మాకు అందబోద్దని భావిస్తున్నాను. ఈ ఎలక్షన్లో ఒక నవ యువకుడు నూతన ఎమ్మెల్యే మనకు వస్తారని నేను భావిస్తున్నాను. ఇంకా అందరికీ మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు హక్కు అన్నది ఫండమెంటల్ రైట్ ఆఫ్ డెమోక్రసీ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు ఏ పార్టీకి వేసినా కంపల్సరీ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఒక సీనియర్ నాయకుడు ప్రస్తుతం పర్సెంటేజ్ ఎంత ఉంది? ప్రస్తుతం ఇప్పుడు అంటే బై ఎలక్షన్ ఎక్కువ పర్సెంటేజ్ ఉండదు, కానీ ఇక్కడ విపరీతమైన పర్సెంటేజ్ కొనసాగుతుంది. ఇప్పటికీ 15-20% అయితే అంటే సాయంత్రం దాకా ఎంత అయ్యే అవకాశం ఉంది? అంటే ఇది ఒక నవ యువకుడిని ప్రజల మధ్యలో మమేకమై ఉండేవాడిని, ఎప్పుడు ప్రజలకు అందుబాటు ఉండే నాయకుడికి కోసం ప్రజలు తండాలుగా వస్తున్నారు. అదేవిధంగా కూడా ఎలక్షన్ ఒక జోరుదారుగా జరిగింది. అన్ని పార్టీలు కూడా తమ యొక్క శక్తియుక్తులన్నీ కూడా మోహరించినాయి. కాబట్టి ప్రజలు 11 సంవత్సరాల జూబ్లీహిల్స్లో ఒక నరక పాలన చూశారు. కాబట్టి ఒక నూతన పరిపాలన ఒరగడకడటానికి ప్రజలు తండాలుగా బయటకు వస్తారు.